ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ అన్ని ఫ్యాక్టరీస్‌లో, వేర్ హౌసెస్‌లో స్టీల్ స్ట్రక్చర్స్‌నే యూజ్ చేస్తారు. వై? నాట్ కాంక్రీట్. సింపుల్ ఆన్సర్. స్పీడ్, స్పేస్, ఫ్లెక్సిబిలిటీ. ఫాస్ట్ కన్‌స్ట్రక్షన్. స్టీల్ స్ట్రక్చర్స్‌లో చాలా ఫాస్ట్‌గా కంప్లీట్ అవుతాయి. ఫ్యాబ్రికేషన్ ఫ్యాక్టరీస్‌లో, సైట్స్‌లో జస్ట్ అసెంబుల్. ఫర్ ఎగ్జాంపుల్, స్టీల్ షెడ్ 2-3 మంత్స్‌లో అయిపోతుంది. కాంక్రీట్ బిల్డింగ్ అయితే మనకి 6+ మంత్స్ అయితే పడుతుంది. టైం వేస్ట్ అంటే లాసే కదా! తర్వాత లార్జ్ ఓపెన్ స్పేస్. ఫ్యాక్టరీస్‌కి బిగ్ ఓపెన్ స్పేస్ కావాలి. స్టీల్‌తో లార్జ్ స్పాన్ వితౌట్ కాలమ్స్ అయితే మనం బిల్డ్ చేయొచ్చు. లైక్ వేర్ హౌసెస్ లాగా, గోడౌన్స్ లాగా. మనకి మిషన్ ఈజీగా ప్లేస్ చేయొచ్చు గోడౌన్స్‌లో అయితే. కాంక్రీట్‌లో కాలమ్స్ డిస్టర్బ్ చేస్తాయి. ఏదైనా హెవీ వెయిట్ మిషనరీ పెట్టాలంటే. కాబట్టి మనం స్టీల్ స్ట్రక్చర్ యూజ్ చేస్తాం. తర్వాత బెస్ట్ వచ్చి లైట్ వెయిట్. లెస్ కాస్ట్ అయితే ఉంటుంది. స్టీల్ వెయిట్ తక్కువ. ఫౌండేషన్ కాస్ట్ అయితే తగ్గుతుంది. వీక్ సాయిల్‌లో కూడా ఈజీగా కన్‌స్ట్రక్ట్ చేయొచ్చు. కాంక్రీట్ అంటే హెవీ. మోర్ ఫౌండేషన్స్, మోర్ మనీ. ఈజీ చేంజెస్. ఫ్యాక్టరీస్‌లో చేంజెస్ రెగ్యులర్‌గా జరుగుతా ఉంటాయి. ఎక్స్‌పెన్షన్స్ ఈజీగా చేయొచ్చు. మనం డిస్మాంటిల్ చేసి రీయూజ్ కూడా పాసిబుల్. కాంక్రీట్‌లో ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ కదా! స్ట్రెంగ్త్. స్టీల్ స్ట్రాంగ్. హెవీ మిషన్ సపోర్ట్ చేస్తుంది. వైబ్రేషన్స్ హ్యాండిల్ చేస్తుంది. సో, ఫ్యాక్టరీస్‌లో స్టీల్ యూజ్ చేయడం ఫ్యాషన్ కాదు. ప్రాక్టికల్ డెసిషన్. స్పీడ్ ప్లస్ స్పేస్ ప్లస్ ఫ్లెక్సిబిలిటీ ఈజ్ ఈక్వల్ టు స్టీల్ ఈజ్ బెస్ట్. అందుకే మనకి ఫ్యాక్టరీస్‌లో, వేర్ హౌసెస్‌లో మనకి స్టీల్ స్ట్రక్చర్ యూజ్ చేస్తారు. మనకి ప్రీ ఫ్యాబ్రికేషన్ ఫ్యాక్టరీస్‌లో, సైట్‌లో జస్ట్ అసెంబుల్ చేయొచ్చు. అందుకే స్టీల్ స్ట్రక్చర్‌ని చాలా ఫాస్ట్‌గా కంప్లీట్ అవుతాయి.